ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అనవసరంగా ఎదుటివారితో గొడవలు పడే సందర్భాలు కానీ, మీ మాటల వల్ల అపార్థాలకు కానీ అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జనసాకారం బాగుంది. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కష్టపడి పనిచేస్తారు. మీ పనికి, మీ ప్రతిభకు తగినటువంటి ఫలితాన్ని కూడా అందుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధి, ఆదాయము, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం కూడా నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు కానీ, స్త్రీలతో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరిగేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.